నువ్వు మొదటిగా దీవించబడాలంటే నీకు ఒక బలమైన కోరిక ఉండాలి. ఏం కోరిక అది? నేను దీవించబడాలయ్యా, నేను ఆశీర్వదించబడాలయ్యా, నన్ను వాడుకోనైనా. నేనంటాను, ఆశ లేని ఎవరిని కూడా దేవుడు ఆడుకోడు. గుర్తుపెట్టుకోడు. నీకు నరాల ఆశ పేరుకుపోవాలి. లోక సంబంధమైనవి ఎన్నో చూస్తున్నావు, ఆశిస్తున్నావు. అది బాగుంటే, అది కొంటే బాగుండు, అది చేస్తే బాగుండు, అది కడితే బాగుండు, ఇది చేస్తే బాగుండని లోక సంబంధమైనటువంటి వాటిని చూసి నువ్వు ఆశపడుతున్నావు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నీ చేతిలో ఒక ఘనమైన పాత్రగా, శ్రేష్టమైన పాత్రగా నేను వాడబడాలయ్యా, నేను దీవించబడాలయ్యా, నన్ను వాడుకోనైనా, నన్ను హెచ్చించయ్యా అనే కోరిక నీకు లేదు. దేవుని చేతులు వాడబడితే అంత, వాడబడకపోతే అంత అన్నట్టుగా ఉంది కొంతమంది జీవితాలు. దేవుని చేతిలోనికి మనం వస్తే ఆశీర్వదించబడతాం. మొట్టమొదటిగా నువ్వు దేవుని చేత దీవించబడాలన్నా, హెచ్చించబడాలన్నా, ఆయన పనిలో నువ్వు ఒక మంచి పాత్రగా వాడబడాలన్నా నువ్వు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే, సమూయేలు దీపము ఆరిపోక మునుపు దేవుని మందిరములో ఆయన సన్నిధిలో గడుపుతున్నాడట. దేవుని చేత నువ్వు దీవించబడాలంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, ఆయన సన్నిధిలో నివసించే వ్యక్తిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నివసించడం అంటే అర్థం ఏంటంటే, ఆయనకి సమీపంగా బ్రతకడం. ఆయన సన్నిధిలో ఉండటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయనకి సమీపంగా బ్రతకడం. పనివానికి ఉన్న ఒక గొప్ప లక్షణం, దాసునికి ఉన్న ఒక గొప్ప లక్షణం, పరిచర్య చేసే ఒక వ్యక్తికి ఉండే ఒక గొప్ప లక్షణం, యజమానికి దగ్గరగా ఉంటాడు. యజమానికి ఎట్లా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. ఒక వ్యక్తిని ఏ వ్యక్తి అయినా వాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, అక్కడెక్కడో ఉన్న మనిషికి చెబుతారా? చెప్పండి. నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తానండి, నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తా నేను. ఎందుకంటే నా చేతి దగ్గరలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, నా స్వరము వినగలిగిన సమీపంలో ఉన్నాడు, విని వెంటనే స్పందించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకని నేను ఆ వ్యక్తి చేత పని చేయించుకోవడానికి ఇష్టపడతాను. వెంటనే నా కనుదృష్టి అతని మీద పడిద్ది, వెంటనే నా ఆలోచన అతని మీదకి వెళ్ళిద్ది. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేత దీవించబడాలంటే దేవుని కళ్ళల్లో పడేటట్లుగా, దేవుని స్వరము వినేంత సమీపంలో ఉండేటట్లుగా, దేవుడు నీకు పని అప్పగించేటట్లుగా సమీపముగా బ్రతకాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా మీరు అక్కడే ఉండండి, నేను వస్తానన్నాడా? నా యొద్దకు రండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ భారం తీసేస్తాను, నీ ప్రయాసను తీసేస్తాను, నీ కష్టాలు తీసేస్తాను. అయితే నువ్వు ఒకటి చేయాలి, నువ్వు నా యొద్దకు రావాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన యొద్దకు రావాలంటే, మనం ఇంకా ఎక్కడున్నానంటే లోకంలో, మనుషుల మధ్య, శపితమైన అనుభవాలలో, చెడ్డ కార్యాల మధ్య, శరీర సంబంధమైన క్రియల మధ్య, దేవునికి అయిష్టమైనటువంటి పనులలో, ఆయనకి ఆయాసాన్ని రేపే చర్యలలో, క్రియలలో ఉన్నాం. కాబట్టి అక్కడి నుంచి వస్తే తప్ప దేవుడు మనల్ని దీవించలేడు. నేను ఇంకా పాపంలోనే ఉంటాను, లోకంలోనే ఉంటాను, శాపంలోనే ఉంటాను. దేవుడే నా యొద్దకు రావాలి, ఆయనే నన్ను దీవించాలి అనుకుంటే పని జరగదు. దేవుడి రాత్రి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడిగా విశ్వాసంతో మీ ఎడల, మీ కుటుంబాల ఎడల, మీ జీవితాల ఎడల నేను పలికే మాట ఏంటో తెలుసా? గతించిన మాసములలో అనుభవించిన శాపం యేసు నామములో ఈ నెల నుంచి కొట్టివేయబడుతుంది. ఆమేన్. అందుకని ఈ రాత్రి దేవుడు నేను పిలుస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నేను ఎరిగి ఉన్నాను, ఎంత కష్టపడుతున్నావో నేను ఎరిగి ఉన్నాను. అందుకనే ప్రయాసపడుచున్న సమస్త జనులారా, సంఘమా నా యొద్దకు రండి, నేనేం చేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు గనక విశ్రాంతిని కలగజేయటం ప్రారంభిస్తే ఇక నువ్వు పూర్ణమైన సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు. నీకు చాలా భారాలు ఉన్నాయి. కొంతమందికి అప్పుల భారం, కొంతమందికి అవమాన భారం, కొంతమందికి రోగపు భారం, కొంతమందికి సమస్యల భారం, చెప్పుకోలేని రుగ్మతల భారం, కొంతమందికి తలంపుల భారం. ఏం ఆలోచిస్తారో ఆలోచిస్తూనే ఉంటారు, వాళ్ళ మైండ్కి రెస్టే ఉండదు పాపం. కొంతమందికి పనుల భారం, మరి కొంతమందికి నిద్రా భారం, కొంతమందికి రకరకాల భారాలు ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎంత బరువైన భారాన్ని మోస్తున్నా ఈ రాత్రి కనుక నువ్వు వస్తే దాన్ని తీసివేసి నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదించడం ప్రారంభిస్తాను. స్తోత్రం.
స్తోత్రం. దీవెనకి మొట్టమొదటి మార్గం ఏంటంటే ఆయనకి సమీపంగా ఉండాలి. యాకోబు పత్రికలో అతి శ్రేష్టమైన మాట వ్రాయబడింది, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి సమీపంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆమె అప్పుడు ఆయన నీతో స్నేహం చేస్తాడు. బైబిల్లో భక్తులందరూ మీరు గమనించండి, వాళ్ళందరూ దేవుని యొద్దకు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందారు. దేవునికి సమీపంగా బ్రతికి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. సమూయేలు గ్రంథంలోనే ఉన్నాం కదా, దేవుని మందిరానికి ఎన్నో సంవత్సరాలు ఆమె వస్తుంది కానీ చెప్పండి, మందిరపు అనుభవాలలో లేదు. దేవునికి సమీపంగా బ్రతికేటువంటి అనుభవాలలో లేదు. పేరుకు మందిరానికి వెళ్తుంది కానీ దేవునికి సమీపంగా అవట్లా. మందిరానికి వెళ్ళడం వేరు, దేవునికి సమీపంగా ఉండడం వేరు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ నిద్రలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారు, వాక్యం కూడా వినరు. కొంతమంది మందిరానికి వచ్చినట్టు అంతే పేరు. మందిరానికి రావడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మందిరమునకు వచ్చిన నీవు దేవునిని సమీపించాలి. అన్న ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది కానీ దేవునికి సమీపించి మొర్ర పెట్టిన అనుభవాల్లోకి రాలా. ఆమె నాకు పిల్లలు లేరే, దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి అని ఏ సంవత్సరం కూడా ఆమె అనుకోలే. ఏడుస్తుంది, కన్నీరు విడుస్తుంది, నిద్రాహారాలు లేకుండా చింతిస్తుంది, వ్యసన పడుతుంది, బాధపడుతుంది, కోపపడుతుంది, చిరాకుగా జీవిస్తూ ఉంది. కానీ ఆమె దేవుని యొద్దకు వెళ్ళాలనే ఆశ కలిగి లేదు. ఒక సంవత్సరం ఆమెకు అనిపించింది, ఇంతకాలం నా బాధ నేను మోస్తున్నాను, నా భారం నేను మోస్తున్నాను, నా శ్రమను నేను మోస్తున్నాను, నా అవమానాన్ని నేనే భరిస్తున్నాను, నా రోదన అరణ్య రోదనగా మిగిలిపోయింది. నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రయత్నిద్దామని దేవుని మందిరము లోపలికి వెళ్ళి ఆమె కన్నీటితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. దేవునికి సమీపముగా మారుతుంది, ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. అయ్యా, నువ్వు గనక నాకు కుమారుని ఇస్తే అతని తల మీదకి మంగలి కత్తి రానికుండా నీ సేవ కొరకు ఒక నాజీరుగా నేను ప్రతిష్ఠిస్తానయ్యా, నాకు ఒక మగ బిడ్డను దయచేయ్యా అని భారంతో కన్నీరు విడిచి రోదనతో ప్రార్థన చేస్తే దేవుడు మరుసటి సంవత్సరానికి ఆమె ఒడిలో సమూయేలు ఉండేటట్లుగా కార్యాన్ని చేశాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆమె ఆశీర్వదించబడడం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నంత కాలం అవమానం తప్పల, దేవునికి దూరంగా ఉన్నంత కాలం ఆ యొక్క దుఃఖారావం తప్పలేదు, దేవునికి దూరంగా ఉన్నంత కాలం ఆ శ్రమ భరించక తప్పలేదు. దేవునికి దగ్గర అయ్యిందో లేదో చెప్పండి, ఆశీర్వాదం ప్రారంభించబడింది. నువ్వు ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతున్నావు, దీవెన కోసం పరిగెత్తుతున్నావు, హెచ్చించబడడం కోసం పరిగెత్తుతున్నావు, కానీ నీకు దొరకట్లా. పొందగోరు వాని వలనైనను పరిగెత్తే వాని వలనైనను కాదంట, కరుణించు ఆయన వలన కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. నువ్వు పొందాలనుకుంటే అవదు, నువ్వు పరిగెత్తితే పని అవదు. ఆయన కరుణిస్తే నీకు పని అయింది. ఆయన నిన్ను కరుణించి దీవించి హెచ్చించి ఆయన పాత్రగా శుద్ధి చేసి వాడుకోవాలంటే, నీ ఆశీర్వాదాన్ని ప్రారంభించాలంటే ఆయనకు సమీపంగా వెళ్ళి చూడు ఒకసారి. ఎంతకాలం దూరం దూరంగా బ్రతుకుతావు? చిన్నపిల్లలారా నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. స్తోత్రం. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. బైబిల్లో ఎవరినైనా చూడండి, వారు దేవునికి సమీపముగా అందుబాటులో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి స్పందించి, ఒకసారి ఆయన జీవిత క్రమాన్ని చూడండి, దేవునికి ఎంత సమీపంగా బ్రతికిన భక్తుడండి అబ్రహాం, ఎంత గొప్ప ప్రార్థనాపరుడండి అబ్రహాం, ఎంత విశ్వాస వీరుడండి అబ్రహాం. ఎందుకని అబ్రహాము ఆకాశ నక్షత్రాలంతా సంతతికి, ఇసుక రేణువులంతా సంతతికి
తండ్రిగా మారాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు, విశ్వాస వీరుడిగా మారాడు, ఆశీర్వాదాన్ని నొందాడు. అతని ద్వారా అనేక జాతులు దీవించబడ్డాయి. అతను దీవించబడటమే కాదు, అతని ద్వారా జాతులు దీవించబడ్డాయి. కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి సమీపంగా బ్రతికాడు. పిలిస్తే పలికాడు అంతే. అబ్రహాం ప్రాంతం ఏదైనా, ఊరేదైనా, ప్రజలు ఏదైనా, అబ్రహాంకున్న ఒకటే ఒక అలవాటు ఏంటో తెలుసా? వెంటనే బలిపీఠం కట్టేస్తాడు, ప్రార్థన మొదలు పెడతాడు. స్తోత్రం. దేవుని యొద్దకు వెళ్ళటం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన అనే బలిపీఠం నీ ఇంట్లో కట్టాలి. నువ్వు బంధువులు ఇంటికి వెళ్తావు, ఒక్కోసారి ప్రార్థన చేయవు అక్కడ. నీ ప్రార్థనలో ఏ గాడికి మందిరంలోనే. నిన్నేమో నేను తప్పు పట్టట్లేదు, కానీ నువ్వు ప్రజల మధ్యకి, ప్రజలు మారినప్పుడు ప్రార్థన తగ్గకూడదు. బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక అబ్రహాంగా ప్రవర్తించాలి. ఆ రక్త సంబంధికుల మధ్యలో కూడా ఒక బలిపీఠం కట్టి నువ్వు ఆరాధించాలి. తెలియని ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి. నువ్వు హోటల్లోకి వెళ్ళినప్పుడు కూడా సిగ్గుపడకుండా ప్రార్థన చేసి భోజనం చేయాలి. అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రజలు ఎవరైనా, ప్రాంతము మారినా నీ ప్రార్థనా జీవితం అనగా దేవునితో సమీపంగా బ్రతికేటువంటి అనుభవంలోగా ఎక్కడ కూడా తేడా రాకూడదు. అందుకని అబ్రహాం దేవుడు పిలిచిన నాటి నుండి చనిపోయేంత వరకు కూడా దేవుని కొరకు బలిపీఠాలను కడుతూనే ఉన్నాడు. అనగా దేవునికి సమీపంగా బ్రతుకుతూనే ఉన్నాడు. ఆయన పొందిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా చెప్పాలంటే అదే ఒక ప్రసంగం అయింది. అబ్రహాం ఆశీర్వాదం అనే ప్రసంగం అయింది. అన్ని ఆశీర్వాదాలకి అతను కారకుడు అవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక సత్యాన్ని, ఒక ఆత్మీయ సూత్రాన్ని నేర్చుకున్నాడు. అదేంటంటే దేవునితో ఎంత సమీపముగా బ్రతికితే అంత దీవెన గ్యారంటీ. దేవునికి ఎంత అందుబాటులో ఉంటే అంత ఆశీర్వాదం గ్యారంటీ. దేవునికి అంత సమీపంలో బ్రతికాడు కాబట్టి అబ్రహాముని దేవుడు తరచూ దర్శిస్తూనే ఉన్నాడు, తరచూ మాట్లాడుతూనే ఉన్నాడు, తరచూ తన యొద్దకు వస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం వేళ సింధూర వనంలో అబ్రహాము అలా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. దేవుని వాక్కు అబ్రహాము యొద్దకు వచ్చిందట. గుడారంలో ఉన్న అబ్రహాముని దేవుడు తీసుకొని బయటకు వచ్చాడట. ఇవన్నీ మీకేమి నేర్పిస్తున్నాయి అంటే అబ్రహాముని విడిచి దేవుడు ఉండలేని పరిస్థితికి అబ్రహాము దేవుడిని తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడదామా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి అబ్రహాము విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి ఆ అనుభవంలోంచి ఎట్లాంటి అనుభవం వెళ్ళిపోయిందో తెలుసా? అబ్రహాముని దేవుడు విడిచిపెట్టలేనంత బంధం ఏర్పడింది. స్తోత్రం. నా మాట వినండి. నువ్వు గనక దేవునికి సమీపంగా ఉంటే ఆయన నిన్ను వదిలిపెట్టడు, విడవడు, ఎడబాయడు, మరిచిపోడు. నీ ఆశీర్వాదాన్ని అపవాది దొంగిలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు. అందుకని దేవునికి ఎల్లవేళలా సమీపంగా బ్రతకండి. దేవుడు ఒక వ్యక్తిని దీవించే ముందు, ఒక వ్యక్తిని వాడుకునే ముందు ఆయన చేసే పని ఏంటంటే నా ఎద్దుకు రా, కమ్ టు మీ, నా ఎద్దుకు రా అంటాడు. మీరు నిర్గమకాండం 24వ అధ్యాయంలో చూస్తే అక్కడ మోషేని దేవుడు కొండపైకి పిలుస్తున్నాడు. స్తోత్రం. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? దేవునితో గడపడానికి పిలుస్తున్నాడు, ఆయనతో ఉండడానికి పిలుస్తున్నాడు, ఆయనతో నివసించడానికి పిలుస్తున్నాడు, ఆయనతో మాట్లాడడానికి పిలుస్తున్నాడు, ఆయన మాటలు వినడానికి పిలుస్తున్నాడు, ఆయన చెప్పింది చేయడానికి పిలుస్తున్నాడు, ఆయనకి దగ్గరగా గడపడానికి పిలుస్తున్నాడు. అది దేవుడు మాట్లాడట్లేదండి. ఎందుకు మాట్లాడతాడు? ఆయనకి సమీపంగా ఉంటే ఆయన మాటలకి స్పష్టంగా వినపడతాయి. ఆయనకి సమీపంగా ఉంటే ఆయన్ని కొన్ని బాధ్యతలు అప్పచెబుతాడు. ఆయనకి సమీపంగా ఉంటే ఆయన స్వరం నువ్వు అర్థం చేసుకుంటావు, ఆయన చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావు. ఆయనకి సమీపంగా ఉంటే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటావు. లక్షలాది ప్రజలు, ఒక నలుగురున్న కుటుంబాన్ని నడిపించుకోవటం ఈ రోజుల్లో కష్టం అయిపోతుందా లేదండి? పిల్లలకి చెప్పలేని పరిస్థితుల్లో, భర్త అయితే భార్యకి చెప్పలేని పరిస్థితుల్లో, భార్య అయితే భర్తను క్రమపరచలేని పరిస్థితుల్లో, ఒక నలుగురున్న కుటుంబమే సరిగ్గా ఉండలేని పరిస్థితుల్లో మారు మనసు పొందిన ఒక స్త్రీ కన్నీటి పర్యంతం అవుతుంది, మారు మనసు పొందిన ఒక పురుషుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. మారు మనసు పొందిన వాళ్ళు ఏంటి ప్రభువా అని అంగలారుస్తున్నారు. కానీ మోషే లక్షలాది ప్రజల్ని తిరుగు లేకుండా నడిపించాడండి. స్తోత్రం, స్తోత్రం. అంత సహనం, అంత జ్ఞానం, అంత వివేచన, అంత వివరణ ఇవన్నీ ఎవరిచ్చారండి?
దేవుని యొద్ద గడిపితే ఇవన్నీ వస్తాయి. ఆయనకి సమీపంగా ఉంటే నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఆయనకి సమీపంగా ఉంటే ఆయన ఉపదేశం నీకు అర్థమైంది. ఆయన సమీపంగా ఉంటే ఆయన ప్రణాళిక అర్థమైంది. ఆయన సమీపంగా ఉంటే నువ్వు ప్రజలతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటావు. ఆయనకి సమీపంగా ఉంటే సమస్యలలో ఎలా నువ్వు మెళకువగా ఉండి పరిష్కరించాలో, సాల్వ్ చేయాలో నీకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వేమవ్వాలి? ఆయనకి సమీపంగా రావాలి, సమీపంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్న వస్తువునే మనం తీసుకుంటాం, అందుబాటులో ఉన్న మనిషినే మనం పిలుస్తాం, అందుబాటులో ఉన్న వ్యక్తినే మనం వాడుకుంటాం, ఉపయోగించుకుంటాం. అందుబాటులో ఉన్న దైవజనుడిని కానీ విశ్వాసిని కానీ దేవుడు నిరభ్యంతరంగా నిస్సందేహంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు నిజంగా నువ్వు దీవించబడాలంటే, నిజంగా ఆశీర్వదించబడాలంటే, నిజంగా హెచ్చించబడాలంటే, నిజంగా ఆయన చేతిలో ఘనమైన పాత్రగా వాడబడాలంటే ఈ నెల నుంచి నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? ఆయనకు అందుబాటులో. సమయలట దీపము ఆరిపోక మునుపు ఆయన సన్నిధిలో దేవునికి సమీపంగా బ్రతుకుతున్నాడు. దీపం అనగా నీ జీవితం, దీపం అనగా నీ కృప, నీకు ఇవ్వబడిన కృప, దీపం అనగా నీకు ఇవ్వబడిన ఆయుష్, దీపం అనగా నీకు ఇవ్వబడిన అవకాశాలు. అవకాశం పోయిన తర్వాత నేను దీవించబడాలంటే అవ్వదు. ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత నేను వాడబడాలని కోరుకుందంటే కాదు. కృప పోయిన తర్వాత అయ్యో అంటే అర్థం లేదు. మన చేతిలో నుంచి ఈ ఆయుష్ కానీ, ఈ అవకాశం కానీ, ఈ కృప కానీ, ఈ జీవితం కానీ జారిపోక మునిపే మనం గట్టిగా దాన్ని పట్టుకొని కృపలో వర్ధిల్లాలి. స్తోత్రం. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి సాధ్యమవుతుందంటే దేవుని సన్నిధిలో వారి దీపాలు వెలుగుతూ ఉండగానే సమీపంగా బ్రతికే వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది. జ్ఞానం కలిగిన స్త్రీ గురించి వ్రాయబడిన మాట అద్భుతమైన మాట, లోతైన మాట. జ్ఞానం కలిగిన స్త్రీ యొక్క దీపము రాత్రి వేళ ఆరిపోదు. స్తోత్రం. వాస్తవానికి దీపాలన్నీ ఎప్పుడు ఆరిపోతాయి? ఇక నిద్రపోయేటప్పుడు ఆరిపోతాయి. లైట్ ఉంటే మనకు నిద్ర పడుతూ, మధ్యరాత్రి వచ్చిందంటే ప్రతి ఇల్లు చీకటి అయిపోతాయి. ఇది శరీర సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా ఏంటి తెలుసా? జ్ఞానం కలిగిన స్త్రీ దీపం అట రాత్రి వేళ సైతం ఆరిపోదు, వెలుగుతూనే ఉంటుంది. రాత్రి వేళ ఆరిపోదంటే అర్థం ఏంటి తెలుసా? చీకటి సంబంధమైన ప్రజల మధ్య ఆరిపోదు, చీకటి సంబంధమైన లోకంలో ఆరిపోదు. చుట్టూ చీకటి కమ్మి ఉన్నది, మన మీదకి ఏమొచ్చిందట? వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. లెమ్మో తేజనిల్లమో, నీకు వెలుగు వచ్చున్నది, చూడము భూమిని చీకటి కమ్మి ఉన్నది. కానీ మనకేమొచ్చిందట? దేవుడు నిన్ను ఎందుకు వెలిగించాడో తెలుసా? నువ్వు దేవునికి సమీపంగా బ్రతకాలని. ఒక ఆయన దీపం ఆరిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, దీవెన కోసం అంగలారుస్తున్నాడు. కానీ అతనికి దీవెనకి బదులుగా శాపాలే వచ్చినాయి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న భ్రష్టునిగా, వ్యభిచారునిగా ఏశావు మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తనకివ్వబడిన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు, నిర్లక్ష్యం చేశాడు, సమయాన్నంతా వ్యర్థపు చేశాడు. చాలా మంది ఎందుకని వాళ్ళు ఈ బయట కానీ మన సంఘంలో కానీ ఎందుకని వాళ్ళు దీవించబట్టలేదంటే వాళ్ళకి టాలెంట్ లేదా, వాళ్ళకి జ్ఞానం లేదా, వాళ్ళకి వాక్యం తెలియదా, వాళ్ళకి లేకపోతే మందిరానికి వచ్చే అనుభవం లేదా, వాళ్ళకి ఏమీ లేదు. లేనిదయ్య ఏంటయ్యా అంటే, వాళ్ళకి తెలియంది ఏంటయ్యా అంటే దేవునికి సమీపంగా బ్రతకడం వారికి అర్థం కావట్లా, తెలియట్లా, రహస్యం తెలియట్లా. దేవునికి దూరం అయిపోయి ఏలీ కుమారులు దుర్మార్గులయ్యారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి నుంచి వాక్యం విన్న వాళ్ళే, పరిచయం చూసిన వాళ్ళే, పైగా దైవజనుని యొక్క కుమారులు. వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే వారు దేవుని ఎరుగని వారులాగా ప్రవర్తించారు. వారు వారి జీవితంలో దేవునికి దూరంగా ఉండి దుర్మార్గులయ్యారు, బలాత్కారులయ్యారు, పరిచర్య చేసేటువంటి స్త్రీలతో వ్యభిచరించారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం ఏంటంటే
వాళ్ళు దేవునికి దగ్గరగా బ్రతకడానికి బదులుగా దూరమై దూరమై దూరమై, అందుకని దూరమైన వాళ్ళేమో యుద్ధంలో చనిపోయారు, దగ్గరగా ఉన్న వాడితోనేమో దేవుడు స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సమూయేల్ సమూయేల్ సమూయేల్. స్తోత్రం చెప్పండి. మనం ఎవరినన్నా ప్రేమిస్తే పద్దాకాళ్ళకు ఫోన్లు చేస్తాం, పద్దాకాళ్ళని కదిలించి మాట్లాడతాం, పద్దాకాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. మన బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, అయిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, ఎవరన్నా కానీ మనం ఎవరినైనా ప్రేమిస్తే కదిలించి మాట్లాడతాం. కానీ దేవునికి నువ్వు అందుబాటులో ఉంటే దేవుడే నీతో కదిలించి మాట్లాడడానికి ఇష్టపడతాడు, పేరుతో సహా పిలిచి మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన నీతో మాట్లాడా, నీ జీవితంకి ఆశీర్వాదం ప్రారంభించబడినట్టే లెక్క. స్తోత్రం స్తోత్రం చెప్పండి. ఆయన మాట్లాడితే నీ ఆశీర్వాదం ఆరంభమైనట్టే. ఏలిని వదిలిపెట్టి, ఏలి కుమారులను వదిలిపెట్టి, పరిచర్యతో ఏ సంబంధం లేని వారి తల్లిదండ్రులు ఏమాత్రం పరిచర్యకి సంబంధించిన వ్యక్తులు కాదు, అయినా ఒక బాలునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే అనుభవం చూడడు, వయసును చూడడు, ఇక ఏవి రూపాన్ని చూడడు, పై రూపాన్ని చూడడు. ఆయన చూసేదల్లా ఏంటంటే నాతో ఆ వ్యక్తి గడుపుతున్నాడా లేదా, నాకు సమీపంగా ఉన్నాడా లేదా, నా మాట వినగలిగే సామర్థ్యాన్ని సంపాదించాడా లేదా. ఈ రాత్రి మొట్టమొదటి ఆశీర్వాద సూత్రం ఏంటంటే దేవునికి అత్యంత సమీపముగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయనకి సమీపంగా బ్రతికితే నీ ఆశీర్వాదాన్ని ఎవడో ఆపలేడు. ఎందుకని దూరంగా వెళ్తున్నావు? ఏదో పాపం నిన్ను ఆకర్షిస్తుంది, ఎవరో నిన్ను ఆకర్షిస్తున్నారు, ఏ పరిస్థితితో నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. దిగజారిపోయిన అనుభవాలకు నువ్వు వెళ్ళిపోతున్నావు, దేవుని స్వరము వినలేని పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోతున్నావు, జారిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతున్నావు. ఒక్కసారి ఆశీర్వాదంలో నుంచి పడిపోయినట్లుగా నీ జీవితం అయిపోతుంది. కారణం ఏంటంటే కొంతమంది జీవితాల్లో విపరీతమైన పాపం ఏంటి అంటే ప్రార్థనా సమయం, ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. కొంతమందికి అసలు లేదు. నువ్వు దేవునితో సమీపంగా మాట్లాడడానికి ఇష్టపడితే ఆయన నిన్ను ఇష్టపడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టకుండా వెంబడించేటువంటి పరిస్థితులు ఆయన ఉంటాడు. నిన్ను విడిచి ఉండలేని పరిస్థితులు ఆయన వస్తాడు. ఆయన కనుక నీతో నడిచాడా, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం నేతిలో పడ్డట్టుగా ఉంటుంది. ఆయన కనుక నీతో ఉన్నాడా, నీ గుడారం మీద ఆయన రహస్యం ఉంటుంది. ఆయన కనుక నీతో వచ్చాడా, ఇక నీ సమస్యలన్నీ కూడా చదును భూమిగా మారిపోతాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి, అందులో ఉన్న ప్రభావం, అది ఎరిగిన వారికి తప్ప ఎరగని వాళ్ళకి దాని గురించి తెలియదు. అందుకనే మోషే, అయ్యా నీ సన్నిధి లేకుండా నన్ను తోడుకొని పోవద్దు, నాకేం కావాలి? నీ సన్నిధి కావాలి. వాగ్దానం చేసిన వాగ్దత్త భూమి నాకు వద్దు, కానీ నిజముగా వాగ్దాన పూర్ణుడమైన నీవు నాతో వస్తే ఇక ఏది నన్ను ఆపలేదు. ఈరోజు చాలా మంది కూడా నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా, ఈ విధంగా దీవించయ్యా, ఈ విధంగా ఆశీర్వదించయ్యా అన్నారు, కానీ నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశించాలి అని కోరుకోట్లా, నువ్వు నాతో రావాలి అని కోరుకోట్లా, నేను నీతో ఉండాలి అని కోరుకోట్లా. దేవునికి ఇష్టమైన మాట, ఇష్టమైన అభ్యర్థన ఏంటంటే ప్రభువా నాతో కూడా రండి. స్తోత్రం. నాతో ఉండండి. హల్లెలూయా. ప్రభువా నీతో ఉండాలని నేను అనుకుంటున్నాను, నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, దయచేసి నాతో మాట్లాడండి, నా యొద్దకు రండి, నన్ను సమీపించండి, నాతో ముచ్చటించండి ప్రభువా, నాకు ఆలోచన చెప్పండి అయ్యా, నీ సలహా కావాలి ప్రభువా, నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా. నేను మనసు కనుక నీకు వచ్చి దేవుని సన్నిధిలో సమీపంగా గడపడాన్ని నేర్చుకుంటే దేవుడు ఇది మొదలుకొని ఈ నెల అనుకొని మిమ్మల్ని అనేకులు ఆశీర్వదించబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వేమవ్వాలి? సమీపంగా. దేవునికి ఏమవ్వాలి? సమీపంగా బ్రతకాలి. రెండో మాట ఏంటో తెలుసా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 6:8. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయు, అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నయు, అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. స్తోత్రం చెప్పండి. ఒకటి, ఆయనకి సమీపంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. రెండోది, ప్రత్యేకంగా ఉండాలి. నిజంగా దీవించబడాలని కోరిక కలిగిన వాళ్ళు ఎట్లా ఉండాలో, ఆయన చేతిలో పనిముట్టిగా వాడబడాలన్న కోరిక కలిగిన వాళ్ళు ఎట్లా ఉండాలో, ప్రత్యేకంగా. యేసు రక్తంలో కడగబడిన మన గురించి అపోస్తులైన పేతురు
నువ్వెంత ప్రత్యేకమైన వ్యక్తివో ఆయన పత్రికలో రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ భాగ్యాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనం ఎవరు అంట? కనికరింపబడని వారం, కృపకు నోచుకొనని వారం. ఒకప్పుడు మనం ఎవరు అంట? దేవుని ప్రజలం కాదు, అపవాది సొత్తుగా ఉన్నవారం. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత, ఆత్మచేత నింపబడిన తర్వాత, దేవుని సన్నిధిలో చీకటిలోంచి మనం వెలుగులోనికి వచ్చిన తర్వాత మన గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? మనం ఏర్పాటు చేయబడిన వంశంగా మార్చబడ్డాం. యు ఆర్ స్పెషల్ వన్. ఏ వంశం ఇది? ఏర్పాటు చేయబడిన వంశం, రాజులైన యాజక సమూహం. మనం అందరితో కలిసేవాళ్ళం కాదంట. మనం ఎవరు అంటే రాజులము, యాజకులము, ఆయన సొత్తైన ప్రజలము, పరిశుద్ధపరచబడిన జనము. ఈ 4 మాటలు ఏం సెలవిస్తున్నాయి అంటే, సంగమా, నువ్వు లోకంలో కలిసిపోయే ఒక అన్యురాలివి కాదు. నువ్వు అందరితో కలిసిమెలిసి జీవించడానికి నిన్ను నేను ఏర్పాటు చేయలేదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకంగా ఉండడం అంటే ఇక్కడ 4 లక్షణాలు రాయబడ్డాయి. ఏర్పాటులో ఉన్నావు నువ్వు. నీ ప్రత్యేకత ఏంటి చెప్పండి? ఏర్పాటు చేయబడిన వంశం మంది. ఈరోజు చాలామంది కులాన్ని బట్టి అతిశయిస్తారు, జనబలాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ నిజంగా నిశ్చయంగా అతిశయించాల్సినటువంటి ఒక అంశం, ఒక ఏర్పాటు ఉంది. అదేంటంటే మనం ఏర్పాటు చేయబడిన వంశం. నిన్ను ఏర్పాటు చేసుకుంది మనుషులు కాదండి, దేవుడు. స్తోత్రం. యు ఆర్ అపాయింటెడ్ నాట్ బై మెన్, నాట్ బై పీపుల్, ఇట్స్ బై గాడ్. దేవుని చేత నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. ఒక ఉద్యోగానికి పిలవాలంటే ఒక అధికారి పిలవాలి, ఒక మనిషి పిలవాలి. ఒక పనికి పిలవాలంటే ఒక మనిషి పిలవాలి. ఇంకొకటి ఇవ్వాలంటే ఒక మనిషి పిలవాలి. అసలు నేను ఏర్పాటు చేసుకుంది మనుషులు కాదండి. నువ్వు అనుకుంటావు వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నన్ను ఇష్టపడలేదు, వీళ్ళు నన్ను ఇష్టపడట్లేదు, ఈ లోకంలో నేను ఒంటరిని అయిపోయాను నన్ను అనుకున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకప్పుడు నువ్వు కృపకు నోచుకొనబడని వ్యక్తివి, కానీ ఇప్పుడు ఎవరో తెలుసా? నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వంశంలోకి వచ్చేసావు. ఆమేన్. ఇప్పుడు ఏర్పాటు చేయబడిన నీవు ఏర్పాటు లేని వాళ్ళతో బతికితే నువ్వు ప్రత్యేకంగా బతికినట్లా, పాపంలో బ్రతికినట్లా? చాలామంది ఏర్పాటులో లేని వాళ్ళతో ఉంటారు, దేవుని ఏర్పాట్లోకి ఇంకా రాని వాళ్ళతో తిరుగుతారు. విచారకరమైన విషయం చెప్పిన, దేవునికి అత్యంత కోపాన్ని కలిగించేది ఒకటి చెప్తా వినండి. దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని ప్రజలతో గడపకపోతే అంతకు మించిన పాపం ఇంకొకటి లేదు. నువ్వు రక్షించబడిన తర్వాత నీ వంటి ఆత్మీయులతో నువ్వు గడపకుండా తాగుబోతులతో, అంటే పురుషులైతే, స్త్రీలైతే తిరుగుబోతులతో, వ్యభిచార సంబంధమైన ముచ్చట్లు చెప్పే వాళ్ళతో వాళ్ళు పెనవేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు మీరు గమనించండి, వాళ్ళు ఎండిపోయేటువంటి పరిస్థితుల్లోనే కనపడతారు. మీరు వాళ్ళు దీవించబడలేరు. ఆదివారమే వస్తారు, అప్పుడే చూస్తారు విశ్వాసుల ముఖాలని. ఇక మిగిలిన టైంలో వాళ్ళ జీవితం అంతా, వాళ్ళ స్నేహాలంతా, వాళ్ళ ముచ్చట్లంతా, వాళ్ళ బంధాలంతా, వాళ్ళ ఆలోచనలంతా ఎవరి చుట్టూ తిరుగుతాయి అంటే అన్యుల చుట్టూ తిరుగుతాయి. ఇది ఎంత రోత బ్రతుకు, ఎంత చీకటి బ్రతుకు, ఎంత పనికిమాలిన బ్రతుకు, ఎంత దేవుడు అసహించుకునే బ్రతుకు. నీకేమైనా అర్థం అవుతుందా? నా మట్టుకు నేను దైవజనుగా చెప్తా ఉన్నాను, దేవుని దాకా అవసరం లేదు. ఇలాంటి విశ్వాసులు అంటే నాకే పెద్ద చిరాకు. ఎందుకో తెలుసా? అదే రక్తంలో కడగబడి, అదే ఆత్మ చేత నింపబడి, అదే మందిరంలోకి వస్తూ, అదే ఉపదేశంలో ఎదుగుతున్న విశ్వాసం నీ కంట్లో పడట్లా, నీకు ఆంటల్లా. వాళ్ళు నీకు ఆత్మీయులుగా కనపట్ల. లోకంలో ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో మారు మనసు లేని వాళ్ళు నీకు చాలా స్నేహితులుగా కనపడుతున్నారు. నువ్వెంత దిగజారిపోయావు నీకు అర్థం అవుతుందా? దేవుడు నిన్ను దీవించాలంటే రూతు వంటి తీర్మానంలోకి రావాలి. ఏంటా తీర్మానం? నీ జనమే నా జనం. స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పాలంటే దమ్ము ఉండాలా. ఈ ప్రతిష్టలోకి రావాలంటే ధైర్యం కావాలి. నీ జనమే నా జనం. ఆమె అంటుంది నీ జనమే నా జనం అంతా, ఇంకొకళ్ళు కాదు.
ఈరోజు నీ జనం ఎవరు? ప్రార్థించేవాళ్ళు తప్ప అందరు నీ జనమే. పరిశుద్ధంగా ఉండేవాళ్ళు తప్ప అందరు నీ జనమే. మందిరానికి వచ్చేవాళ్ళు తప్ప అందరు నీ జనమే. నీకు ఇంటి పేరు కావాలి, రక్త సంబంధికులు కావాలి, కానీ వాళ్ళు ఏర్పాట్లో ఉన్నారా, ఏర్పాట్లోకి రాలేదా, ఏర్పాట్లో నుంచి తొలగిపోయారా, నేను ఎవరిని, ఏర్పాటు చేయబడిన ప్రజలు ఎవరు అనే సంగతి నీకు ఏమాత్రం కొంచెమైనా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావంటే నీ దర్శనం పోయింది. ప్రత్యేకంగా ఉన్న వాళ్ళట అహరోనును దేవుడు వాడుకున్నట్లుగా దేవుడు కూడా వారిని వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రత్యేకంగా ఉన్న దినములంతా కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏంటి మన ప్రత్యేకత అంటే మనం ఏర్పాటు చేయబడిన ప్రజలం. అది మన ప్రత్యేకత. ఏర్పాటు చేయబడిన జనులం కాబట్టి మనం కూడా ఎవరితో ఉండాలి? ఏర్పాటు చేయబడిన వారితోనే ఉండాలి. రెండోది ఏంటంట? రాజులైన యాజక సమూహం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యాజకులకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? వాళ్ళు ప్రతి ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందా లేదా అని ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి పరిశీలన చేస్తారు. 7 దీపాలు వెలుగుతున్నాయా లేవా. ఒకవేళ ఏ దీపమైనా ఆరిపోయేటువంటి ఆ పరిస్థితిలో ఉంటే ఆ యాజకుడు ఏం చేస్తాడంటే దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను ఆరిపోతున్న దీపానికి పోసినప్పుడు అది ఆరిపోయేది కూడా వెలుగుతుంది. మనం రాజులైన యాజక సమూహం ఎందుకుగా మార్చబడ్డామంటే ప్రత్యక్ష గుడారం అనబడిన మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం వెలుగుతున్నామా లేదా అని ప్రతి దినము మనం పరీక్షించుకునే పరిస్థితిలోకి రావాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఈ రోజున వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళేంటి వీళ్ళేంటి, ఆయన ఎటు పోతున్నాడు, ఆడేం చేస్తున్నాడు, ఈడెవరితో తిరుగుతున్నాడు, ఆమె ఎవరితో తిరుగుతుంది అని పక్కన వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన ఆసక్తి మన ఆత్మీయ జీవితానికి లేదు. అదే దురదృష్టకరం, అదే భయంకరం. నేనంటాను, పక్కన వాళ్ళ ఇళ్లలోకి తొంగి చూసినంత కాలం నీ జీవితం మారదు. ఎవరిలోకి తొంగి చూసుకోవాలి? నీ ప్రత్యక్షపు గుడారం అనబడిన వ్యక్తిగత జీవితంలో, నీ భక్తి జీవితంలోకి తొంగి చూసుకోవాలి. పక్కన వాళ్ళ మీద మనకు ఆసక్తి ఎక్కువ, మన మీద ఆసక్తి తక్కువ. అందుకే మన ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయి. కానీ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి దినము తనకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షపు గుడారములోనికి వెళతాడు. స్తోత్రం. నేను అంటాను, ప్రతి రాత్రి నువ్వు పండుకునేటప్పుడు లేదా ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు నీ యొక్క హృదయంలోనికి, నీ యొక్క జీవితంలోనికి నువ్వు తొంగి చూసుకొని అసలు నువ్వు వెలుగుతున్నావా లేదా దేవుని కొరకు అనేది పరీక్షించుకోవాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ ముఖ దర్శనంలో నా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. దేవుని దగ్గరికి వస్తే మన పాపాలు, బలహీనతలు అన్నీ తెలుస్తాయి. దేవునికి దూరంగా ఉండి మనుషులకు దగ్గరైతే మనుషుల పాపాలు, మనుషుల బలహీనతలు తెలుస్తాయి. ఒక మనిషి బలహీనతలు తెలిసినంత మాత్రాన మనం బలవంతులంగా. నిజంగా మనం ఎప్పుడు బలవంతులుగా మార్చబడతామంటే మన బలహీనతలు మనం ఎరిగినప్పుడు మనం ఏ విధంగా బలం పొందాలో దేవుని సన్నిధిలో నేర్చుకుంటాం. నువ్వు మనుషుల లోపాలు చూస్తా, మనుషులు బలహీనతలు చూస్తా, వాళ్ళు చేసే తప్పిదాలు ఎత్తిపడతా ఉంటే, వాళ్ళ వైపే తొంగి చూస్తా ఉంటే నీ జీవితంలో నువ్వు సెట్ కాలేవు, బలం పొందలేవు, దేవుని కొరకు బ్రతకలేవు, ఆయన కొరకు నిలబడలేవు. మనలో అందరికని చెప్పను కానీ చాలా మందికి ఉన్న రోగం ఏంటంటే వాళ్ళట్ట వీళ్ళెట్ట, వాళ్ళట్ట వీళ్ళెట్ట. నేను అంటాను, వాళ్ళట్ట వీళ్ళెట్ట సరే, నువ్వెట్ట, నీ బ్రతకట్లా. నువ్వు కొంతమందిని సిద్ధపరచాలంటే మొదటిగా నువ్వు సిద్ధపడాలి, సిద్ధపడుతూ ఉండాలి. నీ మందిరంలోనికి తొంగి చూసుకోవాలి, నీ ప్రత్యక్ష గుడారంలోకి తొంగి చూసుకోవాలి, దీపం వెలుగుతుందా లేదా తొంగి చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? అచ్చమైన ఒలీవ నూనెని దంచి తీసి, అనగా నలగగొట్టబడిన అనుభవం. స్తోత్రం చెప్పండి. రాజులైన యాజక సమూహం అంటే అర్థం ఏంటో తెలుసా? మనము మన ఆత్మీయ జీవితాలు వెలగాలంటే నలగాలి. నా భర్త మాట్లేదండి అంటావు కానీ వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? నా కుటుంబ పరిస్థితులు చెల్లా చెదిరైపోయినాయి పాస్టర్ గారు ప్రార్థించండి అంటావు కానీ వారి నిమిత్తం వారానికి ఒక్కసారి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించగలుగుతున్నావా? అయ్యా నా పిల్లలు పాడయ్యారయ్యా, నా పరిస్థితులు బాగోలేదయ్యా, నా కుటుంబ పరిస్థితి బాగోలేదయ్యా, అయ్యా నా జీవితం ఏమో నాకు అర్థం కావట్లేదయ్యా అన్నావు కానీ నల్లగొట్టబడిన అనుభవంలోకి నువ్వు వచ్చావా? దేవుడు ఒక వ్యక్తిని దీవించడానికి ముందు ఆ వ్యక్తిని నలగగొట్టబడే అనుభవానికి అప్పగిస్తాడు.
విరగగొట్టబడే అనుభవానికి అప్పగిస్తాడు. నువ్వు నలగగొట్టబడకుండా, విరగగొట్టబడకుండా దీవించబడాలి అంటే కష్టం, అసాధ్యం. అచ్చమైన ఒలీవ కొమ్మ అది దంచబడినప్పుడే అందులో నుంచి దీపము వెలుగుటకు కావలసినటువంటి తైలం వస్తుంది. మనం వెలగాలంటే మన శరీరం అనబడిన ఒలివ ఏమవ్వాలి చెప్పండి? నలగగొట్టబడాలి. స్తోత్రం. అప్పుడు మన ఆత్మీయ జీవితం అనబడినటువంటి దీపం దేదీప్యమానంగా ఎవరు ఆర్పలేనంత. స్తోత్రం చెప్తారు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. మనం ఎవరమి? రాజులైన యాజక సమూహం అనగా దీపాలు వెలుగుతున్నాయా లేదా గమనించేవాళ్ళం. ఒకవేళ వెలిగే పరిస్థితుల్లో ఎక్కడైనా లోపం కనబడతా ఉంటే వెలుగున్నట్లుగా నలిగేవాళ్ళం. ఇంకా ఎవరమంటే మనం పరిశుద్ధమైన జనం. ఈ 4 మాటలు దేన్ని సూచిస్తున్నాయో తెలుసా? మీరు అండర్లైన్ చేసి దాన్ని బ్రాకెట్లో ఒక మాట రాసుకోండి. ప్రత్యేకంగా ఉండే అనుభవాలు అని రాసుకోండి. ఒకటేంటి? ఏర్పాటు చేయబడిన వాళ్ళం. రెండోది రాజులైన యాజకులం. మూడోది ఏంటి తెలుసా? పరిశుద్ధమైన జనం, హోలీ పీపుల్. దేవుడు నిన్ను దీవించాలంటే దేవునికి ఎన్నటెన్నటికి నీలో అనుకూలంగా కనిపించే ఒక అంశం పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా నీ జీవితంలో దీవెన నువ్వు చూడలేవు. యు కాంట్ సీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ వితౌట్ హోలీనెస్. అంతే. పరిశుద్ధత లేకుండా నేను దీవించయ్యా అంటే నీ వల్ల కాదు. దేవునికి ఇష్టమైనవి మనలో లేకుండా ఆయన మనల్ని దీవించాలని కోరుకోవడం న్యాయమేనా? ధర్మమేనా? దేవుని వాక్యం సెలవిస్తుంది మనం పరిశుద్ధమైన జనం. పరిశుద్ధమైన జనం. పరిశుద్ధమైన జనం అంటే ఏంటి? పరిశుద్ధంగా బ్రతకాలి. పేరులోనే ఉంది. నీ మాట పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. నీ స్నేహాలు పరిశుద్ధంగా ఉండాలి. నీ నిర్ణయాలు పరిశుద్ధంగా ఉండాలి. నీ భావాలు పరిశుద్ధంగా ఉండాలి. నీ ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరం ఏమవ్వాలి తెలుసా? ఒకప్పుడు ఇది పాపానికి వాడాం. ఈ అవయవాలన్నిటినీ మనం అందరం కూడా పాపానికి అవయవాలుగా వాడాం. ఇప్పుడు ఈ అవయవాలను ఏం చేయాలంటే నీతికి అవయవాలుగా వాడాలి. పరిశుద్ధతకి అవయవాలుగా వాడాలి. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది గుర్తెరిగి మనం ప్రవర్తించగలగాలి. మనకు 5 సెన్స్ ఉన్నాయి. అంటే పంచ ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 1 కన్ను, 2 చెవి, 3 ముక్కు, 4 నాలుక, 5 చర్మం. వీటన్నిటిని ఏమంటారంటే 5 సెన్సెస్, పంచేంద్రియాలు అంటారు. ఈ 5 పనేంటో తెలుసా? అది అనుభవాలను ఆస్వాదిస్తూ ఉంటాయి. చాలామంది ఈ 5 సెన్సెస్లో పడిపోతున్నారు. చూసే దాంట్లో, వినే దాంట్లో, మాట్లాడే దాంట్లో, స్పృశించే దాంట్లో పడిపోతున్నారు. ఈ 5 సెన్సెస్ని నువ్వెంత బాగా వాడుకుంటే, ఎంత పరిశుద్ధంగా వాడుకుంటే నీకు అంత దీవెన. ఇదే రహస్యం. నీ కన్ను పరిశుద్ధమైనవే చూసినాయి అనుకో, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను దీవించేటువంటి మార్గంలో నడిపిస్తాడు, సమీపస్తునిగా చేస్తాడు. నువ్వు చూసేది పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు వినేది, నేను మంచిగా చూస్తున్నాను కానండి, వినే మాటలే సరైన మాటలు వింటలేదు అనుకుంటున్నావా? దాని ద్వారా కూడా నీ హృదయంలో నీకు పాపం వచ్చేసింది, చొచ్చుకొని వచ్చేస్తుంది. అందుకని నీ వినేవి కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమైనవి. నువ్వు మాట్లాడే మాటలు పరిశుద్ధమైనవి. నీ స్పర్శ కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ పంచేంద్రియాలు కనుక మనం పరిశుద్ధత కొరకు వాడుకుంటే మనము దేవుని ఆలయంగా మార్చబడతాం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మందిరం ఇది, దీంట్లో బలిపీఠం దగ్గర నుంచి ఆ చివరి ఆవరణం దాకా ఉంది స్థలం. బలిపీఠం మాత్రమే పరిశుద్ధంగా ఉండి కిందన్న దగ్గర అంతా సిగరెట్ పేకలు, తాగుబోతులు వచ్చి తాగటం, ఆ చివర డ్రామాలు వేయటం,
ఈ చివర సెల్ ఫోన్ లాంచ్ చేసుకుని కామెడీ షోలు చూస్తాం, మందిరంలో జరిగిద్దా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. బలిపీఠం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో చెప్పండి, ఆవరణం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు కళ్ళు పరిశుద్ధంగా ఉంటే చెవులు కూడా ఏమవ్వాలి? చెవులు పరిశుద్ధంగా ఉంటే నోరు కూడా ఏమవ్వాలి? నోరు పరిశుద్ధంగా ఉంటే నీ దేహం కూడా ఏమవ్వాలి? అన్నీ పరిశుద్ధపరచబడినప్పుడు దాన్ని ఏమంటారంటే ఆలయం అంటారు. స్తోత్రం. అది పరిశుద్ధపరచబడిన స్థితి. నిజముగా పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఎట్లుంటారంటే అన్ని విషయాల్లో తమను తాము పరిశుద్ధులుగా ఉంచుకోవడానికి భయపడతారు, ప్రయాసపడతారు, పరిపూర్ణత వైపుకు పరుగులెత్తుతారు. అంతేగాని చూసేవి పరిశుద్ధమైనవి, వినేవి అపవిత్రమైనవి అయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒక మూల అపవిత్రత వస్తూనే ఉంటుంది. ఒకవేళ చూసేవి చెడ్డవి, వినేవి మంచివైనా నువ్వు పరిశుద్ధతలోకి రావు. కాబట్టి ప్రతిదీ మనలో ఏమని నివసించాలి? పరిశుద్ధత. ఎందుకంటే మనం పరిశుద్ధమైన జనం. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వాళ్ళని దేవుడు నిరాటంకంగా ఆశీర్వదిస్తాడు. నీ పరిశుద్ధతను బట్టి ఆశీర్వదించే దేవుడు నీ దేవుడు. నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు పరిచర్య చేసినా, ఇంకేం చేసినా మంచిదే కాదన్నావు. కానీ వీటితో పాటు అత్యవసరమైనది ఏమి ఉండాలంటే పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తేనే వినడే. మరి ఇంకేం చేస్తే ఆశీర్వదించబడతావు? ఒకటే, నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రతి పాపం ఒప్పుకునయ్యా, నీ రక్తము చేత, నీ ఆత్మ చేత, నీ వాక్యము చేత నన్ను పరిశుద్ధపరచని ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, అప్పుడు నీ దీవెన ప్రారంభించబడింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. యాకోబు యొక్క నిజమైన దీవెన ప్రారంభించబడింది ఎప్పుడో తెలుసా? నేను మోసగాడయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకొనినప్పుడు నిజమైన ఆశీర్వాదం ప్రారంభించబడింది. దావీదు యొక్క ఆశీర్వాదం తిరిగి ప్రారంభించబడింది ఎప్పుడో తెలుసా? బత్షెబా విషయంలో తను చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి పరుపు తేలజేయనంతగా కన్నీరు విడిచినప్పుడు అతని ఆశీర్వాదం తిరిగి ప్రారంభించబడింది. లేకపోతే చరిత్రలో సౌలు పక్కన దావీదు కూడా ఉండేవాడు. పరిశుద్ధతే దావీదుని ప్రత్యేకపరిచింది. స్తోత్రం, స్తోత్రం. దేవుని ఇంటిలో గొప్ప పాత్రలు ఉన్నాయి, అల్పమైన పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు గొప్ప పాత్రవు కాదు, అల్పమైన పాత్రగా ఉండడానికి కాదు, బంగారు పాత్రగా ఉండడానికి కాదు, వెండి పాత్రగా ఉండడానికి కాదు. వీటన్నిటిలో ఏది చేరక ప్రత్యేకంగా ఉండే పాత్రగా ఉండాలట. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దర్శనం ఏమై ఉండాలంటే, ప్రభువా వాళ్ళలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను ఉండాలి, ఆ కుటుంబంలాగా నేను ఉండాలి, ఆ వ్యక్తిలాగా నేను ఉండాలి కాదు. ఇప్పుడు నీది ఎట్లా ఉండాలి తెలుసా? నేను నీలాగా ఉండాలి. స్తోత్రం. దీన్ని ఏమంటారు తెలుసా? ప్రత్యేకత. నీ స్థాయిని నువ్వు కాపాడుకోవడం నువ్వు నేర్చుకుంటే, నీ పరిశుద్ధతకి నువ్వు గౌరవం ఇవ్వడం నేర్చుకుంటే నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. ఆయన ఇచ్చిన శరీరాన్ని నువ్వు కాపాడుకుంటే పరిశుద్ధతలో ఆయన నిన్ను ఘనపరుస్తాడు, దీవిస్తాడు. ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో వారినే దేవుడు దృష్టిస్తాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మీరు ఎవరినైనా చూడండి, శామ్యూయల్ ఏలీ కుమారులకు వేరై ప్రత్యేకంగా ఉన్నాడు. ఏలియా దేశమంతటికి వేరై ప్రత్యేకంగా ఉన్నాడు. ఎలీషా ఊరును విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రత్యేకించబడ్డాడు. రూతు దేశమును, ప్రజలను విడిచిపెట్టి ప్రత్యేకించబడింది. అబ్రహాం ప్రత్యేకించబడ్డాడు. దానియేలు బబులోనులో ఉన్న బబులోనియులకి, యూదులకి, అందరికీ ప్రత్యేకంగా జీవించాడు. హీఈస్ ఎ స్పెషల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకించబడిన జీవితం. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి ప్రత్యేకించబడినట్టుగానే ఉండాలి. మన మాట, చూపు, ప్రవర్తన, జీవితం, వస్త్రం, కుటుంబం, వ్యవహారం అంతా కూడా ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు అన్యుల్లాగా మాట్లాడితే ఎట్లా? అన్యుల్లాగా వస్త్రాలు ధరిస్తే ఎట్లా? అన్యుల్లాగా ప్రవర్తిస్తే ఎట్లా? అన్యుల్లాగా జీవిస్తే ఎట్లా? అన్యుల్లాగా ఆలోచిస్తే ఎట్లా? మనం ప్రత్యేకంగా ఉండాలి కదా, ప్రత్యేకించబడిన జనులము కదా. ఈరోజు చాలామంది జీవితాల్లో చేదైన వేర్లు మొలచి కృపను కోల్పోయేటువంటి పరిస్థితికి వస్తున్నారు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి అయితే దేని విషయంలో భయపడాలో తెలుసా? అయ్యా, నీ కృపను కోల్పోకుండా నన్ను కాపాడయ్యా. స్తోత్రం. చాలామంది జీవితంలో పనికిరాని తీగలు పెనవేసుకుని పోయి ప్రార్థన అనే రసాన్ని, జీవాన్ని, వాక్యం అనే జీవాన్ని, పరిశుద్ధత అనే జీవాన్ని, సహవాసం అనే జీవాన్ని, ఈ పనికి మాలిన తీగలన్నీ పీల్చుకుని
నిన్ను కూడా పనికి రానట్టుగా చేస్తున్నాయి. నువ్వు ప్రత్యేకమైన తీగవైతే ఏం చేయాలో తెలుసా? ఒకటి, నువ్వు వేరవ్వాలి. రెండోది, నీలో నుండి కొన్ని వేరు కావాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఒకటి, నువ్వు వేరవ్వాలి, చెప్పండి. రెండు, నీలో నుండి కొన్ని వేరవ్వాలి. ఈ రెండు స్టెప్స్ ఉండాలి మీ జీవితంలో. ఒకటి, నువ్వు వేరు కావాలి పరిస్థితులకి, కొన్ని పరిస్థితులు నీలో నుంచే వేరవ్వాలి. స్తోత్రం. కొన్నిటికి మనం దూరం కావాలి, కొన్ని మన నుండి దూరం కావాలి. ఇట్స్ ఏ హోలీ లైఫ్. పనికి రాని తీగలన్నీ కూడా ఎవరు కత్తిరిస్తారో తెలుసా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీలో ఏమేం పనికిరాని తీగలు ఉన్నాయో అవి అంటాడు, దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. తీసేసుకో, పెరిగేసుకో, కత్తిరించుకో, దూరం అవ్వు అనగానే నువ్వు ఆయన వాక్యానికి సాత్వికంగా లోబడి వాటన్నిటిని ఏం చేసుకోవాలి? కత్తిరించుకోవాలి. అది హోలీ లైఫ్ అంటే, పరిశుద్ధ జీవితం అంటే. కొంతమంది ఫలిస్తున్నారు కానీ కొంతమంది అసలు ఫలించట్లేదు. కొంతమంది ఫలిస్తున్నారు కానీ దేవుని ఉద్దేశం మీ ఎడలు ఏముందో తెలుసా? మీరు బహుగా ఫలించాలి. స్తోత్రం, స్తోత్రం. మీరు బహుగా ఫలించినట్లు పనికిరాని తీగలన్నీ ఏమవ్వాలా? కత్తిరించబడి నీ జీవితం నుంచి వేరవ్వాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధతలోను, ఆత్మీయతలోను, ఆశీర్వాదంలోను, అన్నిటిలో దేవుని ఎదుట ఎట్లా ఉంటావు తెలుసా? ఎదిగిన వానిగా, దీవించబడిన వానిగా, వాడబడడానికి అర్హమైన పాత్రగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రత్యేకంగా ఉంటే వాడుకుంటాడు. అంతే, ప్రత్యేకంగా ఉంటే నిన్ను వాడుకుంటాడు. నేను ఆళ్ళతోనే ఉంటాను, నీళ్ళతో ఉంటాను, అందరితో కలిసి ఉంటాను, అన్నీ చేస్తాను, ఆడ ఉంటాను, నీడ ఉంటాను అనుకుంటే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు ఎప్పుడు ఎట్లా ఉండాలి తెలుసా? అయ్యా నన్ను ప్రత్యేకపరిచయ్యా, లెట్ మీ లివ్ ఏ స్పెషల్ లైఫ్. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నన్ను జీవింపనివ్వండి, అంతటి ప్రతిష్టలోనికి నన్ను నడిపించండి, నేను స్పెషల్గా కనిపించడానికి సహాయం దయచేయండి అని నువ్వు ప్రార్థన చేసుకుని ప్రత్యేకంగా ఉన్న పాత్రను చూస్తాడు దేవుడు. హల్లెలూయా. కలిసిపోయిన పాత్రలు కాదు, బంగారు పాత్రలు కాదు, పెద్ద పాత్రలు కాదు, వెండి పాత్రలు కాదు, చిన్న పాత్రలు కాదు, మట్టి పాత్రలు కాదు, ఇవేటితో సంబంధం లేకుండా ప్రత్యేకమైన పాత్ర. నువ్వెంత అల్పురాలువైనా నువ్వు ప్రత్యేకంగా ఉంటే దేవుని దృష్టిలో గనురాలువి. నువ్వెంత పేదరాలువైనా ప్రత్యేకంగా ఉంటే దేవుని దృష్టిలో ధనవంతురాలువి. నీ జీవితం ఎంత ప్రజల దృష్టిలో తీసివేయబడినట్లుగా ఉన్నా నువ్వు ప్రత్యేకించబడితే దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నిక చేయబడిందండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేక గురించి చెప్పాలంటే ఒక మాట పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు. అన్నలందరూ సైన్యంలో ఉన్నారు, కానీ దావీదు ప్రత్యేకంగా అడవిలో చిన్న మందని మేపుకుంటూ ప్రభువును స్తుతిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. సైన్యంలో ఉన్న బలవంతులుగా అనిపించలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజల మీద బలవంతుడిగా ఉండడానికి దావీదు బలవంతుడిగా కనిపించాడు దేవునికి. కారణం ఏంటంటే అతని ప్రత్యేకతలో బలం దాగి ఉంది. యుద్ధం చేయటంలో, కత్తి తిప్పటంలో నేర్పరితనం, నైపుణ్యత, సిద్ధహస్తులైన వారు యుద్ధ వీరులుగా ఆయన కనపడలేదు, కానీ ఎక్కడో అరణ్యంలో ప్రత్యేకించబడిన వ్యక్తి యుద్ధాలు చేయటం కోసం ఎన్నుకొనబడ్డాడు. అతనిలో ఒక యుద్ధ వీరుడు కనిపించాడు దేవునికి. కారణం ఏంటంటే ప్రత్యేకతలో వీరత్వం ఉంది. ఎత్తు, రంగు, రూపు శామ్యూల్ చూశాడు, ప్రత్యేకత మాత్రమే యేసయ్య చూశాడు. స్తోత్రం చెప్పండి. మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు, దేవుడు ప్రత్యేకతను చూస్తాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండు, మనుషులకు మరుగైన నిన్ను బయటికి తీసుకొస్తాడు అంతే. స్తోత్రం. నీ కథ ముగిసిందని నువ్వు అనుకున్నా, నువ్వు ప్రత్యేకంగా ఉండు, నీ అధ్యాయాన్ని ప్రజల ముందు హెచ్చించడానికి దేవుడు నీ సువర్ణ అక్షరాలతో అందరికీ కనిపించేలా, వినిపించేలా చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా ఉండు, నీ వల్ల కానివి నీ ద్వారా దేవుడు చేయించి చూపిస్తాడు. మనుషుల కన్నుల ఎదుట నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు నువ్వు ప్రత్యేకంగా ఉంటే. ఆమేన్. నీలో చేదైన వేర్లు కత్తిరించబడనంత వరకు నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. నీలో పనికిరాని తీగలు కత్తిరించబడనంత వరకు దీవెనను చూడలేవు. దావీదైతే చక్కగా ప్రత్యేకించబడి దేవానికి స్తోత్రం అని పాడుకుంటున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అన్నల ఆదరాభిమానాలు లేవు, కానీ ప్రత్యేకంగా ఉన్న వానికి దేవుని ప్రేమే దిగి వచ్చింది. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ప్రత్యేకతలో ఉన్న శక్తి అది. ప్రత్యేకంగా ఉంటే ఆ వ్యక్తి అంత పవర్ఫుల్గా ఉంటాడంటే, ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అరణ్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రత్యేకంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్న మనిషి దగ్గరికి,
మనుషులందరూ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పరుగున వెళ్తున్నారు. ఎందుకంటే అతడు ప్రత్యేకించబడిన వ్యక్తి. ఈరోజు నీవు నేను ప్రత్యేకించబడితే ప్రజలకు ఉపయోగపడే పాత్రలుగా మనం ఉంటాం. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తి ఉంటే కొంతమందికి ఉపయోగపడే పాత్రగా ఉంటావు. ప్రత్యేకించబడితే దేవుడు నిన్ను వాడుకోవటం ఈ రోజు నుంచి, ఈ నెల నుంచే నిన్ను ప్రారంభిస్తాడు. దీవించడం ఇది మొదలుకొని ప్రారంభించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్పెషల్ ప్రత్యేకత లేకుండా నువ్వేం సాధించలేవు. వేరవ్వకుండా నువ్వేం సాధించలేవు. పనికిరాని తీగలు కత్తిరించబడకుండా నువ్వేం సాధించలేవు. చేదైన వేర్లు నీలో మలవకుండా చూసుకుంటేనే నువ్వు ప్రత్యేకంగా ఉన్నట్టు లెక్క. అందుకనే ప్రత్యేకంగా లేకపోతే ఏం జరుగుతుందో, ఒక భక్తుని జీవితంలో, ఒక ఎలా చెప్పచ్చు, ఒక విశ్వాస జీవితంలో, లేకపోతే ఒక దైవజని జీవితంలో. నా పాటలు 2వ చరణంలో రాశాను. పనికిరాని తీగలతో ఫలహీనమయ్యాను, పాషాణ హృదయము తోడా కృపను కోల్పోయాను. కరుణించుమయ్యా ఈ హీనుని, కడిగివేయుమయ్యా నీ పాత్రని. పనికిరాని తీగలు పెరిగే కొద్దీ మనం ఫలహీనం అవుతాం. అవి కత్తిరించబడే కొద్దీ మనం దేవుని కొరకు ఫలభరితంగా మార్చబడతాం. స్తోత్రం చెప్పు. 3వ మాట ఏంటంటే, ఈ 2 మాటలకే గంటబట్టింది. జస్ట్ మీకు అవుట్లైన్ సిస్టమ్ ముగిస్తాం. 3వ మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలంటే ఒకటి, ఆయనకి అందుబాటులో ఉండాలి, అనగా ఆయన సన్నిధిలో గడపాలి, అనగా ప్రార్థన జీవితాన్ని కలిపి ఉండాలి. రెండోది ఏంటి చెప్పండి? ప్రత్యేకంగా ఉండాలి. 3వది మనము దీనులమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. దీనత్వం ఎట్లాంటిదంటే, అక్కడ రాయబడింది ఒక వస్త్రం వంటిది. ఎట్లాంటి చెప్పండి? 5వ వచనం, దీన మనసు అను వస్త్రము. వస్త్రము అని ఎందుకు రాశారు? ఇందులో ఉన్న అనుభవం ఏంటి చెప్తాయనండి. దాదాపుగా మనం ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఎన్నున్నా ఏమి లేకపోయినా కలిగి ఉండేది ఏంటంటే, అన్ని వేళలా ఏముంటుంది మనిషి శరీరం మీద? ఏముంటుంది చెప్పండి? వస్త్రం అంటే అర్థం ఏంటంటే, నువ్వెప్పుడూ తీసి పక్కన పెట్టకూడనిది, విడిచిపెట్టకూడనిది, ఎల్లవేళలా నీతో నీపై ఉండవలసినది. అంటే ఇది 24 hours 365 days అనగా 24 గంటలు 365 రోజులు నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా విప్పకుండా కప్పుకోవలసి నీ వెంట ఉండాల్సిన గుణం. స్తోత్రం. హల్లెలూయా. నేను చర్చిలోనే ధ్యానంగా ఉంటా, బయటికి వెళ్తే గర్వంగా ఉంటానంటే అది వస్త్రం ఎట్లా అవుతుంది? నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ధ్యానంగా ఉంటా, నా ప్రతికూలంగా ఉంటే నేను ధ్యానంగా ఉన్నాను గర్విస్తానంటే ఎట్లా? నువ్వు ఎల్లవేళలా కలిగి ఉండాల్సింది వస్త్రం. అట్లా ఎల్లవేళలా నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటి చెప్పండి? దీన మనస్సు. స్తోత్రం. హల్లెలూయా. ఈ దీన మనస్సు ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనంట అహంకారులను ఎదిరిస్తాడు. ఏది? దీన వస్త్రం లేనుండి ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకు కృపనిస్తాడు. ఎవరికి కృప? నీకు ఎన్నున్నా లేకపోయినా కృప ఉంటే చాలు. ఏంటమ్మా? నీకేమున్నా లేకపోయినా ఏముండాలి? కృప ఉండాలి. కృప లేకపోతే ఎన్నున్నా వ్యర్థమే. కృప ఒకటి కలిగి ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రతి ఉదయాన్నే లేచి నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా కృపనివ్వయ్యా. ఏం ప్రార్థన చేయాలి? కృపనివ్వయ్యా. లార్డ్ ఐ నీడ్ గ్రేస్. ఎందుకు కృప కావాలి అంటే, కృప ఉంటే అన్నీ ఉన్నట్టే. కృప కావాలంటే దేవుడు వెతుక్కుంటా వస్తాడట. కృపనివ్వడానికి ఎవరిని వెతుక్కుంటా వస్తాడు తెలుసా? దీన మనస్సు కలిగిన వారి దగ్గరికి. ఆమేన్.
ఉన్న కృప కూడా పోయింది. ఎవరి దగ్గర? గర్విస్తూ. డబ్బు ఉందని గర్వించొద్దు. జనబలం, ధనబలం, లేకపోతే ఏదైనా సరే నువ్వే కారణం చెప్పుకుంటావు, ఏం రాసుకుంటావు, ఏ హృదయంలో ఉందో నాకైతే తెలియదు, కానీ దేనిని బట్టి మనం గర్వించొద్దు. ఆయన్ని బట్టి మాత్రం అతిశయిద్దాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమండి, రాజకీయంలో ఉన్నవాడు పదవిని బట్టి గర్విస్తాడు. అది ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. డబ్బున్నవాడు డబ్బును బట్టి గర్విస్తాడు. ఆ డబ్బు ఎంతకాలం? దేవుడు ఒక దెబ్బ కొడితే డబ్బు బాగుంది. ఆరోగ్యవంతుడే నాకు ఏ రోగం రాదురా అంటాడు. అది ఎంతకాలం? 60-70 వచ్చేసరికి అంత ఆయాసం ఏముండదు. బైబిల్లో 70 అని ఉంది. ఇప్పుడైతే 70 అవసరంలా, 40 చాలు. 4 రోగాలు రావడానికి చెప్పండి. బీపీ, షుగరు, ఇన్ఫెక్షన్లు, ఏమండి ఇంకోటి, ఈ 4 జబ్బులు రావడానికి 40 సంవత్సరాలు చాలు. మన గర్వం ఎందుకు పనికొచ్చింది చెప్పండి? అందుకని అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన నిన్ను హెచ్చించుట కొరకు ఆయన చేతులు అంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఒదిగి దేన మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఆయన చేతులు ఎట్లా ఉన్నాం? అక్కడ మీకు అద్భుతమైన మాట, మీకు ఇందులో ఒక రహస్యం చెప్తాను నేనండి. ఎట్లా ఉండాలి మనం? ఆయన చేతి క్రింద ఎట్లా ఉండాలి? దేన మనసులో. ఎవరి చేతి కింద ఉన్నాం మనం? దేనంగా ఉంటే ఏం చేస్తాడు? ఎత్తుకొని సంకన ఎత్తుకుంటాడు పైకెత్తి. అదే చేతి కింద గర్వంగా ఉన్నామంటే ఏం చేస్తాడు? అప్పడంలాగా అని చేస్తాడు. ఆయన చేతిలో 2 ఉన్నాయి. ఒకటి నేను నడి చేయటం, 2 పైకి లేపటం. 2 ఆయన చేతిలో ఉన్నాయి. అయితే అది నిర్దేశించేది, నిర్ధారించేది, నిర్ణయించేది నీ స్వభావం. నువ్వు గర్వంగా ఉన్నావంటే ఆ చేత్తో అణి చేస్తాడు, ఎవరికి కనపడకుండా చేసేస్తాడు. నీ ఆశీర్వాదం అందరితో ఖతం. నువ్వు గనక దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ఉన్నావు అనుకో, ఆలస్యమైన టప్పని లేపుతాడు నేను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దీన మనసు గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, దీన మనసు గల వారిని తగిన సమయములో. ఒకటి ఆయనకు అందుబాటులో ఉండాలి, 2 ప్రత్యేకంగా ఉండాలి, 3 దేన మనసు కలిగి ఉండాలి, 4 ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు. తిరుగులేని సత్యం. దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక. సమయాన్ని ఎవరైతే గౌరవిస్తారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటాడో దేవుడు వారిని వినియోగించుకుంటాడు. దేవుని చేత వాడబడే పాత్రకి, దేవుని చేత దీవించబడే వ్యక్తికి, దేవుని చేత ఆశీర్వదించబడడానికి అర్హమైన విశ్వాసకి, దైవజనునికి ఉండవలసిన అత్యవసరమైన క్వాలిటీ ఏంటయ్యా అంటే సమయము ఎడల మెళకువగలిగి సద్వినియోగం చేసుకునే మనసు ఉండాలి. ముసలు చెప్పేవాళ్ళని వాడుకోడు, డౌటే లేదు. మనుషులతో గడిపే వాళ్ళని వాడుకోడు, అనుమానమే లేదు. సమయం అంతా నిద్రకు వినియోగించే వాళ్ళని దేవుడు వాడుకోడు. సమయం అంతా ఇష్టానుసారంగా నీకు ఏ దొరుకుతుంది, టీవీ, సీరియళ్ళు, సెల్ ఫోను, ఏదైతే ఏ వ్యసనం ఉందో నాకు తెలియదు, కానీ వాటితో వెళ్ళబుచ్చే వాళ్ళని దేవుడు వాడుకోడు. దేవుడు వాడుకునే మనిషి ఎట్లుంటాడు తెలుసా? తనకివ్వబడిన సమయాన్ని కొంచెమేనని శ్రద్ధ భక్తులతో వాడుకుంటాడు. టాలెంట్ లేనోడినైనా వాడుకుంటాడు, జ్ఞానం లేనోడినైనా వాడుకుంటాడు. అసలు అందంతో అసలు ఆయనకి పనే లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే సమయాన్ని ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో చూస్తాడు, వాడిని వాడుకుంటాడు. స్తోత్రం. ఒకవేళ నిన్ను దేవుడు వాడుకునే యోగ్యతలు ఎన్నో ఉన్నా నీకు సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఒక అర్హత కనుక లేకపోతే దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నీ పనిలో నువ్వు బిజీగా ఉన్నావుగా, ఉండు. ఆల్రెడీ నువ్వు వాడబడుతున్నావుగా. ఎవరి చేతిలో? సైతాన్ చేతులు వాడబడుతున్నావుగా. లేక నా చేతిలో నువ్వు వాడబడేది ఏముందో, ఎట్టగొట్ట వాడబడుతున్నావుగా అని వదిలేస్తాడు. కానీ మనకి ఇవ్వబడిన సమయంలో వేచి ఉన్నాం అనుకోండి, ఆయన కొరకే కనిపెట్టుకున్నాం అనుకోండి, ఆయనకే మొర్ర పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం అనుకోండి, ఆ సమయం అంతా ప్రభువా ప్రభువా
అయ్యా చూడయ్యా, నా ప్రార్థన ఏంటంటే ఇప్పుడు నా న్యూ ప్రేయర్ పాయింట్, కొత్త ప్రార్థన అంశం ఏంటంటే నా వ్యక్తిగత జీవితానికి, సేవా జీవితానికి, అయ్యా తీరిక లేకుండా నీ పరిచర్లో నేను వాడబడాలి. ఇది నా ప్రేయర్ పాయింట్. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నా. నిర్విరామమైన సేవ నాకు దయచేయండి. ఈ నిర్విరామమైన సేవే కానీ దేవుని చేతిలో ఆశీర్వాదమే కానీ నీకు రావాలంటే ఖాళీగా ఉన్న సమయాన్ని ఖాళీగా చేసుకోకుండా ఏదో ఒక విధంగా దేవుని సన్నిధిలో గడిపితే కొంతకాలం మరుగు చేయబడినా, కొంతకాలం దాచబడినా, కొంతకాలం వెయిట్ చేయించినా ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఖాళీ లేకుండా వాడుకుంటాడు. నా సేవ నిలబడాలన్నా, మీ విశ్వాస జీవితం నిలబడాలన్నా గుర్తుపెట్టుకోండి, మీకు ఇవ్వబడిన అభిషేకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నీ విలువ అభిషేకం. నీ ద్వారా ప్రజల అవసరతలు తీరే మార్గం అభిషేకం. దేవుడు నిన్ను వాడుకొనుటకు నీకు కావలసిన అత్యవసరమైనటువంటి సంపద, ఆయుధం అభిషేకం. నీకు ఇన్నున్నా నీకు అభిషేకాన్ని కాపాడుకోగలిగేటువంటి కృప లేదు అనుకోండి, ఏముందలే అని అనుకున్నావు అనుకోండి, దేవుడు నిన్ను అవమానానికి అప్పగిస్తాడు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ అభిషేకమును కాపాడుకో. సంసోనుకున్న గొప్ప అభిషేకం ఎంత గొప్పదంటే, సింహాన్ని కూడా ఎట్లా చీల్చేస్తాడంట? మేకపిల్లని. గూగుల్లో సంసోన్ అని సెర్చ్ చేస్తే ఇంత లావు మనిషి ఉంటాడు, సినిమాల్లో కూడా కన్నులు తిరిగి ఉంటాడు. నిజంగా అలా ఉంటాడో ఉండడో పెద్ద గ్యారంటీ లేదు. ఎందుకో తెలుసా? అతని శక్తికి, అతని బలానికి రహస్యం ఏంటంటే అతనిలో ఉన్న దేవుని ఆత్మే అతన్ని బలవంతునిగా, శక్తివంతునిగా, సింహాన్ని సైతం చీల్చగలిగిన సింహ బలునిగా మార్చింది. అదే వ్యక్తి అభిషేకం కోల్పోయిన తర్వాత ఎప్పటి మాదిరిగా తన జూలును విరజిమ్ముకొని శత్రువుల మీద పడదామని అనుకున్నాడు. కానీ అతనికి ఏమి లేదు, జూలు లేదు, అభిషేకం లేదు. అతని జడలన్నీ శత్రువు తీసేశాడు. నిజంగా అతని శక్తి, బలము అతని కండల్లోనే ఉంటే ఆ స్త్రీ ఇట్లా అడిగేది కాదు, నీ బలం ఎక్కడుంది? ఏమడిగింది? నీ బలం ఎక్కడుంది, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా అతని కండల్లో ఉంటే చూడలేదా కండలో అని అనేవాడు. కానీ అతని కండల్లో లేవు, శరీర దేహదారుఢ్యంలో లేదు. ఎందులో ఉంది? చెప్పేశాడు, నేను నాజీరునమ్మా, అందుకే ఈ జడలు ఈ విధంగా పెంచుకున్నాను. ఇది అభిషేకానికి సాదృశ్యం, దేవుని చేత అభిషేకించబడిన వానికి ఉండవలసింది ఇది, దీనిలోనే నాకు శక్తి ఉందని చెప్పేశాడు రహస్యం. శత్రువు ఏం చేశాడు? మొత్తం కత్తిరించి పడేశాడు. ఇప్పుడు బలం లేదు. నీ అభిషేకం ఉంటేనే నీకు శక్తి, నీకు బలము, నువ్వు ప్రజలకు ఉపయోగపడతావు. నువ్వు అభిషేకాన్ని కోల్పోయిన నాడు నీవు కూడా పనికిరావు. నాకు కన్నీరు వచ్చే సందర్భం ఏంటంటే, అంత అభిషేకం కలిగినోడు తిరగలు విసిరాడు, అంత అభిషేకం కలిగినోడు కళ్ళు కోల్పోయాడు, అంత అభిషేకం కలిగినోడు కట్టబడ్డాడు, అంత అభిషేకం కలిగినోడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నేను చూసినప్పుడు, ప్రభువా ఈ పరిస్థితి నాకు రాకుండా సహాయం చేయండి అయ్యా. అభిషేకించబడినవాడు తన అభిషేకాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఏమైంది? మీకు ఒక శ్రేష్టమైన మాట చెప్తా. 13వ అధ్యాయం 25. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. చాలండి. దేవుని ఆత్మ ఎక్కడ రేపుటకు అతన్ని మొదలుపెట్టిందంట? జొర్యాకు, ఎస్తాయేలుకు మధ్యనున్న మహనేదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. 16వ అధ్యాయం చివరి వచనం. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. ఏమర్థమైంది? దేవుడు అతనిని అభిషేకించి ఎక్కడైతే రేపాడో ఆ అభిషేకాన్ని వాడుకోలేదు కాబట్టి మళ్ళీ అక్కడే చనిపోయాడు. నువ్వు దేవుడు రేపినప్పుడు,
దేవుడు రేపిన స్థలంలో ఆయన కొరకు అభిషేకాన్ని వాడుకోలేనప్పుడు అక్కడ చచ్చిన వాడిని వలే పడిపోతాం. నీ జీవితం, నా జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో గొప్ప అభిషేకాన్ని దేవుడిచ్చాడు. ఈ అభిషేకాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? ఎక్కడైతే రేపాడో అక్కడ మనం చనిపోకూడదు, అక్కడ వాడబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని కొరకు పని చేయాలి, విజృంభించాలి, కార్యాలను చేయాలి, బలమైన సాధనంగా వాడబడాలి. హల్లెలూయా. అభిషేకాన్ని వాడుకోండి, అభిషేకాన్ని కాపాడుకోండి. అభిషేకం తగ్గుతుందా పెరుగుతుందా ఎప్పటికప్పుడు కొలతలు వేసుకోండి. బుద్ధి లేని కన్యకులకి బుద్ధి కలిగిన కన్యకులకి తేడా ఏంటంటే, బుద్ధి కలిగిన కన్యకులు వారి అభిషేకము కలిగి ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు వారి అభిషేకం ఉందిలే అనుకున్నారు. వారు నిద్రపోయి లేచేసరికి ఉన్న అభిషేకం అంతా ఏమైపోయింది? అయిపోయింది. నువ్వేం చేస్తావో తెలీదు, నీకున్న అభిషేకం పోకుండా కాపాడుకో. బుద్ధి లేని వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి కలిగిన వాళ్ళు నిద్రపోయారు. కానీ బుద్ధి కలిగిన వాళ్ళ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, బుద్ధి లేని వాళ్ళ దీపాలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వెలిగించుకోవడానికి అదనపు తైలం వారి యొద్ద లేదు, అమ్మేవాడు లేడు. నీ కొరకు ఫ్రీగా ఇచ్చిన అభిషేకం ఇచ్చిన దేవుడు నీ పక్షమున ఉండగా నువ్వు రేగకపోతే నీకు అభిషేకానికి ఎవడో అమ్మడం. నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు కాపాడుకోకపోతే పాస్టర్ గారు చేసిన నీ అభిషేకం నిలబడదు, నువ్వేం చేసిన అభిషేకం నిలబడదు. వాళ్ళు ఎవరు ఖర్చులు అమ్ముతున్నారంటే నీకు అక్కడ కూడా అభిషేకం రాదు, నీకు ఎక్కడగా అభిషేకం రాదు. అభిషేకం ఇచ్చింది నువ్వు కాపాడుకోవాలి. నీకు ఇవ్వబడిన అభిషేకం విషయంలో నువ్వు ఎక్కడ కూడా నిర్లక్ష్యమైన వైఖరిని వ్యవహరించకూడదు, నిర్లక్ష్య ధోరణి కనపరచకూడదు. ఒక ఆమెకి 10 వెండి నాణ్యాలు ఉంటే 9 ఉన్నాయి, 1 పోయింది. ఆమె ఏం చేసింది? ఆ ఒక్క వెండి నాణ్యం కూడా శ్రద్ధగా వెతికింది. స్తోత్రం. శ్రద్ధగా వెతికి కనుగొనగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇరుగు పొరుగు వారిని అందరిని పిలిచి, ఇదిగో నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది చూసి హ్యాపీగా సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. 9 ఉన్నాయిగా, 1 పోతే ఏంటి అని అనుకోలేదు. కానీ అభిషేకం సంపూర్ణంగా వాడబడాలంటే దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. గొడ్డలి పోగొట్టుకున్నటువంటి శిష్యుని మొర్ర పెట్టగలిగితే తిరిగి నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ 7 నెలల్లో మీరు ఎంతమంది అభిషేకం పోగొట్టుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది ఆత్మీయత పోగొట్టుకున్నారో నాకు తెలియదు. తిరిగి అది కావాలి ప్రభు అని రాత్రి ఏడవగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు అభిషేకం ఇచ్చి పంపిస్తాడు. స్తోత్రం. కాబట్టి అభిషేకాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా అతన్ని ఆపటం ఎవడి వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. అతన్ని ఎవడు ఆపలేడు. సైతాన్ని కూడా ఆపడానికి ప్రయత్నించినట్టు వల్ల కాదు. ఎందుకు తెలుసా? అతనిలో రేగుతున్న మంట ఎవరి మంట? పరిశుద్ధాత్మని మంట. నీలో పరిశుద్ధాత్మను పనిచేస్తే నో వన్ కెన్ స్టాప్. ఎవడు కూడా నేను ఆపలేడు. అందుకని నువ్వు పరిశుద్ధాత్మను అభిషేకాన్ని కాపాడుకోవాలి. రెఫరెన్స్ జస్ట్ నోట్ చేసుకోండి, చదవద్దు. యెహోషువ గ్రంథం 1:8 వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలను పొందుకుంటూ ఉండాలి. దేవుని చేతను వాడబడాలంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ రెవల్యూషన్స్, న్యూ థాట్స్ దేవుని యొద్ద నుండి పొందుకుంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, నేర్పించమని కోరుకుంటూ ఉండాలి, ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు నేను వాడుకుంటాడు. ఇది కూడా చదవద్దు. 7వ విషయం, తీతు 3:2 సంపూర్ణమైన సిద్ధపాటు. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి తెలుసా? నిర్లక్ష్య వైఖరి లేకుండా ఎల్లవేళలా సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండాలి. స్తోత్రం. మీకు 7 విషయాలు చెప్పాను. 1 ఆయనకు అందుబాటులో ఉండాలి. 2 ప్రత్యేకంగా ఉండాలి. 3 దీన మనస్సు కలిగి ధరించి ఉండాలి. 4వది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 5వది అభిషేకాన్ని కాపాడుకోవాలి. 6వది వాక్యాన్ని ధ్యానించాలి, ప్రత్యక్షతలు పొందాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. 7వది సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి జీవించాలి. స్తోత్రం చెప్తారా? ఇట్టి కృప నీకు నాకు మనందరికీ కలుగునుగాక.